గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే డ్రాయింగ్ క్లాస్ చూడండి అన్న బ్లాక్ సార్ ఇప్పుడే పెట్టే కొంచెం లేట్ అయింది. సో నేను దాన్ని వీడియో చేసి పెడుతున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐసోమెట్రిక్ బ్లాక్స్ అనేది ఆల్రెడీ ఇదివరకు గీసారు అన్నీ కూడా. సో ఇది కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు దాకంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ గీసారు ఫస్ట్లో, ఇప్పుడు థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇస్తున్నారు మనకి. సో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఈరోజు ఇచ్చిన బ్లాక్ చూడండి. సో మీకు ఆల్రెడీ బ్లాక్ ఇదివరకు చెప్పాం కదా అన్ని విధాల. సో అలాగే ఉంటాయి బ్లాక్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేస్ లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఆల్రెడీ మీకు ఇప్పుడు ప్రతి క్లాస్లో చెప్పేది. ఫస్ట్ ఒక బేస్ లైన్ తీసుకోండి. ఒక బేస్ లైన్ తీసుకున్నాం, దాన్ని సెంటర్ పాయింట్ చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒక 10 తీసుకుంటాను కదా. సో 10 తీసుకున్నాను. అదేవిధంగా సో ఒక 5కి నేను సెంటర్ పాయింట్ డాట్ పెట్టుకున్నాను. సో 5కి డాట్ పెట్టుకున్నాను. ఓకే, ఒక బేస్ లైన్ తీసుకున్నాను, దాన్ని సెంటర్ పాయింట్ డాట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మరి ప్రొట్రాక్టర్ పెట్టుకుని సో మనం ఎప్పుడు గీసేది అలానా 30 డిగ్రీస్కి ఒక డాటు, 90 డిగ్రీస్కి ఒక డాటు, అదేవిధంగా 150 డిగ్రీస్. ఓకే, సో ఈ విధంగా అంటే ఇటు నుంచి చూస్తే 30, ఇటు నుంచి చూసిన 30, సెంటర్ 90. సో 3 డాట్స్ పెట్టుకుంటాం మనం ఎప్పుడు కూడా. సో 3 డాట్స్ పెట్టుకుందాం. 3 కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎజంప్షన్స్ లైన్స్ కింద తీసుకోండి. అంటే లైట్గా, ఎక్కువగా కాకుండా లైట్గా తీసుకోండి. అంటే మన బ్లాక్ దీని మీద కదా గీయాలి, ఈ లైన్స్ మీదే. సో 3 వాటి మీద కూడా 3 డాట్స్ జాయింట్ అయ్యేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎజంప్షన్ లైన్స్ తీసేసుకోండి. సో ఎజంప్షన్ లైన్స్ తీసుకున్నాం. ఓకే, సో ఈరోజు బ్లాక్ చూద్దాం ఇప్పుడు. సో బ్లాక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్కి, అంటే మన సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్, అంటే మన వైపుగా చూసుకుంటే లెఫ్ట్ వస్తుంది, ఆపోజిట్లో చూసుకుంటే రైట్ సైడ్ వస్తుంది. ఓకే, ఆపోజిట్ అంటే ఎక్కడి నుంచి ఈ పాయింట్ పెట్టుకున్నా కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కూడా 60 ఉండాలి. 60 అంటే ఇక్కడ 4 వస్తుంది, 4 పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ 10 పెట్టుకున్నాను కదా నేను, ఇక్కడ 10 పెట్టుకున్నాను, ఇటు సైడ్ 4 వరకు వస్తుంది, అంటే 60. సో 60 మెయిన్ దీంట్లో మనకి. సో 60 మెయిన్ కాబట్టి ఉన్న లైన్ నేను రఫ్ చేసుకుంటున్నాను. అంటే ఉన్నాయి పర్లేదు, ప్రాబ్లం లేదు మనకంటే, తర్వాత రఫ్ చేసుకోవచ్చు. సో 60 లైన్ కాబట్టి నేను దాన్ని డార్క్ చేసుకుంటున్నాను. 60 కాబట్టి దాన్ని నేను డార్క్ చేశాను. పెన్తో కూడా కొట్టి చూపిస్తాను మీకు క్లియర్గా అనాలి కదా బ్లాక్. సో పెన్తో నేను డ్రా చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 60 లైన్. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, రైట్ సైడ్ అంటే మనకి ఆపోజిట్లో చూసుకుంటే లెఫ్ట్ వస్తుంది, మన వ్యూలో చూసుకుంటే రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి ఎంత అన్నాడు, 45 అన్నాడు. 45 అంటే కౌంట్ వేసుకోండి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 అంటే ఇక్కడికి వచ్చింది. కరెక్ట్గా 45 ఉండాలి. 45 mm నాన్న. ఓకే, 45 mm. సో ఉన్న లైన్ని రఫ్ చేసింది. సో 45 mmకి లైన్ వచ్చింది మనకి. సో నేను దాని పెన్తో కూడా హైలైట్ చేసుకుంటాను. సో మీకు కనిపించాలని నేను ఈ విధంగా పెన్తో హైలైట్ చేస్తున్నాను దాన్ని. ఓకే, సో పెన్తో హద్దు తర్వాత చేద్దాం. పెన్తో హైలైట్ అయిందండి, మళ్ళీ మార్కింగ్ వేరే మారుతుంది. అంటే ఇది మారదు, ఇది మారుతుంది. 45 కదా నాన్న, ఈ 45ని 3 పార్ట్స్ చేయండి. 45 3 పార్ట్స్ అంటే 15 15 15. 45/3 అంటే ఎంత మనకి 15 పార్ట్స్ అవుతుంది. 15 mmతో 3 పార్ట్లు అవుతుంది. సో 3 పార్ట్లకి డ్రా చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను సెంటర్లో వదిలేస్తున్నాను, అటు ఇటు మాత్రం పెన్తో హైలైట్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 15. సో 15. సో చూడండి 15 మధ్యలో మీరు పెన్తో కాదు, నన్ను పెన్సిల్తోనే గీయాలి అంతా కూడా. నేను మీకు చూపించడం కోసం, మీకు కనిపించాలని నేను పెన్తో గీస్తున్నాను ఇందులో. ఓకే, సో 15 మధ్యలో 15 సరిపోయిందా. సో ఈ విధంగా మనం లైన్ తీసుకున్నాం. సో ఇప్పుడు హైట్ చూద్దాం మనం. హైట్ వచ్చేసి ఈ సెంటర్ లైన్ హైట్ అంత లేదు, ఈ సెంటర్ లైన్ హైట్ వచ్చేసి 25 ఉంది. ఇటు సైడ్ లైన్ వచ్చేసి 45 ఉంది, ఇటు సైడ్ వచ్చేసి 60 ఉంది. అంటే 3 పక్కలకి, అంటే 3 పాయింట్లకి, ఇక్కడ 3 పాయింట్లు వచ్చిన 1 2 3, 3 పాయింట్లకి కూడా 3 డిఫరెన్స్ హైట్ ఉంది. సో 3 డిఫరెన్స్ హైట్ని ఒక్కో దాంట్లో ఒక్కో చోట చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఆల్రెడీ మీకు తెలుసు సెట్ స్క్వేర్ మూమెంట్తో ఎప్పుడు చేసేది.
యాక్చువల్గా ఇంకో సెట్ స్క్వేర్ ఉండాలి, అది లేదు మనకి, ఒకటే ఉండడంతో నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీరు 2 సెట్ స్క్వేర్లు యూజ్ చేసుకుని డ్రా చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, డ్రా చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి, సెట్ స్క్వేర్ నేను పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూసారు కదా, చూడండి ఇప్పుడు చూడండి, ఆ లైన్కి ఈ 0 లైను కింద బేస్ లైన్కి అటాచ్ చేసాం, ఈ స్ట్రైట్ లైన్కి స్ట్రైట్గా పెట్టాం. అవునా, ఈ స్ట్రైట్ లైన్కి స్ట్రైట్గా పెట్టాం మనం. సో కింద బేస్ లైన్, ఇది బేస్ చేసాం. అటు ఇటు మూవ్ చేయడానికి మన స్కేల్ని ఎటువంటి పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవ్వకుండా స్ట్రైట్గా మూవ్ చేయడం కోసం కిందని దీన్ని బేస్ చేస్తాం స్కేల్ని మనం. సో మనకి సెంటర్ లైన్లో ఎంత అన్నాం మనం, ఫస్ట్ 25 అన్నాం. సో 25 తీసుకున్నారు. సో ఈ పాయింట్ నుంచి 25 mm. ఓకే, మళ్ళీ అంటే ఒక చోట 5 25. ఈ కార్నర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ కార్నర్కి వచ్చేసరికి 45 అన్నారు. సో 45 హైట్ చూసుకోండి. సో ఫస్ట్ ఒక లైన్ గీసేయండి మనం, దాని తర్వాత లైన్ చూసుకుందాం మనం. ఓకే, 45 అన్నారు కదా. సో 45కి నేను పాయింట్ 45 చూసుకున్నాను కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా 45. సో 45 గీసాం. సో ఈ 45కి ఈ హైట్ లైన్ ఇంకా అవసరం ఉంటుంది, బట్ నేను రఫ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇది 45 గీసాం, ఇది 25 గీసాం. ఈ రెండింటిని కూడా అటాచ్ చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని కూడా అటాచ్మెంట్ ఇచ్చాను. సో ఈ రెండు కూడా లైట్గానే, ఎక్కువ వద్దునన్నా లైట్గానే అటాచ్మెంట్ ఇచ్చుకోండి. సో రెండు డార్క్ గీసాను. లైట్గానే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గీసుకున్నాక లైట్గా మళ్ళీ సేమ్ ఇలాగే బేస్ చేసుకోండి. దీనికి ఇలాగే బేస్ చేసుకున్నాం. సో యాస్టీజ్గా 0కి బేస్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం కింద లైను 3 పార్ట్స్ చేసాం అవునా. సో ఈ 3 పార్ట్స్ని కూడా ఆ పై లైన్ టచ్ అయ్యేలాగా ఒక్కో చోట లైను. సో చూడండి, ఇక్కడ 15 కదా, ఈ 15కి ఒక చోట, నెక్స్ట్ ఈ 15కి 3 పార్ట్స్ చేసాం ఆ లైన్. ఓకే, కనిపిస్తుంది కదా మీకు, 3 పార్ట్స్ చేసాం. నెక్స్ట్ సో ఈ మధ్యలో లైన్ జరిపింది, ఈ మధ్య లైన్ జరిపేసుకోవాలి మనం. మళ్ళీ ఈ మధ్య లైన్ లేదు మనకి, ఇక్కడ కూడా మధ్య లైన్ లేదు. సో ఈ 2 మధ్య లైన్లు జరిపేసాను. సో ఇది పెన్తో హైలైట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ప్రతి లైన్ పెన్తో మీకు హైలైట్ చేస్తాను. మీకు హైలైట్ చేయడం కోసం నేను పెన్తో గీస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా పెన్సిల్తోనే డ్రా చేయాలి. ఖచ్చితంగా షీట్ అనేది తెచ్చేసుకోండి, షీట్లోనే డ్రా చేయండి. ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో షీట్లు అనేది ఖచ్చితంగా గీయాల్సిందే. అప్పుడంటే లాక్డౌన్ మనం షీట్లు దొరకలేదు అని చెప్పారు. మనకి షాపులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే షీట్ తెచ్చుకోవచ్చు. పెద్ద షీట్ తెచ్చుకుంటే 2 ముక్కలైనా చేసుకోవచ్చు దాన్ని. ఓకే, ఎస్, చూసారు కదా. సో బ్లాక్ అనేది ఈ విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ చేసాం. ఒక ఆర్డర్లో వెళ్ళాలండి బ్లాక్ ఇప్పుడు కూడా మనం. సో ఒక ఆర్డర్లో వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ లైన్ ఉంది చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ లైన్కి స్కేల్ని పెడదాం. సో ఈ లెఫ్ట్ సైడ్ లైన్కి స్కేల్ పెట్టాం మనం. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ లైన్కి స్కేల్ పెట్టాం అండ్ ఇటుపక్క ఆపోజిట్లో. సో చూడండి, మీకు కనిపిస్తుంది నేను అక్కడ. సో ఆ లెఫ్ట్ సైడ్ లైన్కి స్కేల్ పెట్టేసి నేను ఇటుపక్క దాని మూమెంట్ కోసం ఇటుపక్క స్కేల్ అటాచ్మెంట్ చేశాను. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు మూమెంట్ చేస్తున్నాను దానికి. ఎక్కడి వరకు మూమెంట్ అంటే నన్ను, సో ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ అంటే ఈ సెంటర్లో ఉన్న 4 పాయింట్లకి మూవ్ చేస్తున్నాను. 4 పాయింట్లకి ఎందుకు మూవ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే మనకు అక్కడ బ్లాక్లో రావాలి, ఆ బ్లాక్ రావడం కోసం. సో చూడండి, సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ కూడా చూసుకున్నాం మనం. ఈ పాయింట్ ఎంత ఉందనేది చూద్దాం. ఈ పాయింట్ వచ్చేసి ఇది కింద లైన్ 60 కదన్నా, మన కింద ఈ బేస్ లైన్ వచ్చేసి అంటే ఈ లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చి 60 ఉంది మనకి, అవునా. సో ఆ 60ని ఈ పాయింట్ దగ్గర, అంటే ఈ పాయింట్ దగ్గర మనం హాఫ్ చేస్తున్నాం, హాఫ్ లైన్ అటుపక్క గీస్తున్నాం మనం, అంటే 30. సో చూడండి, మీకు కనిపించకపోతే నేను మూమెంట్ చేస్తున్నాను. సో చూడండి, సో 30 డ్రా చేసిన అడిగి. సో మళ్ళీ ఈ పాయింట్కి, ఇక్కడ ఈ పాయింట్కి వెళ్తున్నాను నేను. ఈ పాయింట్కి వెళ్ళడానికి ముందు మనకి ఈ పాయింట్ తగులుద్ది, ఈ కింద పాయింట్ తగులుద్ది, అంటే ఈ పాయింట్కి వెళ్ళడానికి ముందు ఈ కింద పాయింట్ తగులుద్ది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ కింద పాయింట్ వరకు తీసుకెళ్తాను. సారీ, సో కింద పాయింట్కి వెళ్ళాను. సో ఇక్కడ 10 mm అంటే 10 తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మనం. సో 10, అదేవిధంగా ఈ పాయింట్కి, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర 10, ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ 10. అదేవిధంగా ఈ ముందు పాయింట్ దగ్గరికి ఎంత వెళ్తుంది, ఆ ముందు పాయింట్ దగ్గరికి వచ్చాం, అక్కడ కూడా 10 తీసుకుంటాం. నెక్స్ట్ ఒక్క నిమిషం, నెక్స్ట్ ఆ పై పాయింట్ దగ్గర కూడా 10 తీసుకుంటాం, ఇక్కడ కూడా సేమ్. సో 310, ఇక్కడ 10 తీసుకున్నాను, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇది మాత్రం 30 తీసుకున్నాను, అవునా. సో అండి 10 నేను హైలైట్ ఇంకా పూర్తిగా చేసి చూస్తాను. టెన్ అంటే 1 సెంటీమీటర్ నాన్న, కరెక్ట్గా మనకి 1 సెంటీమీటర్ అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నాం మనం. ఓకే, సో 1 సెంటీమీటర్ లైన్ అనేది మనం డ్రా చేయడం జరిగింది కింద. సో 1 సెంటీమీటర్ లైన్స్ అనేది మనం డ్రా చేసాం, అవునా. సో ఇప్పుడు ఈ లైను దీనికి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి డ్రా చేసాం ఎగ్జాక్ట్గా. సో చూడండి, బ్లాక్ వచ్చింది అక్కడ మనకి. సో బ్లాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, దీని మీదకి ఒక 10కి డాట్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జస్ట్ అది ఎగ్జామ్షన్కి, అది ఫిక్స్డ్ డాట్ ఏం కాదు. ఒక 10కి డాట్ పెట్టుకుందాం. సో డాట్ పెట్టుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా ప్యారలల్ అవుద్ది కదా, దీనికి ఈ లైన్ అంతా కూడా ప్యారలల్ అవుద్ది, అవునా. సో చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ప్యారలల్ అటాచ్మెంట్ అయింది, అవునా. సో ఈ ప్యారలల్ అటాచ్మెంట్ స్ట్రైట్ లైన్ వద్దున్నాను, మనకి ఈ సెంటర్లో దానికి మాత్రమే లైన్ డ్రా చేయాలి. సారీ, రాసింది. సో చూసారు కదా, సెంటర్ లైన్ మాత్రమే మనం బ్లాక్ అనేది డ్రాయింగ్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ సో కింద దాన్ని ప్యారలల్ చేసుకుంటూ వెళ్ళి సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి దీనికి ఓకే. సో ఈ విధంగా మనకి బ్లాక్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇలా వచ్చింది, అవునా. సో ఇక్కడ ఈ లైన్ అన్నీ అటాచ్ అయినాయి. సో వీటిని పెద్ద నేను హైలైట్ చేస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు ఎట్ టైం అన్నీ చూపించడానికి కూడా బాగుంటుంది. నేను ఏమేమి లైన్స్ కొడుతున్నాను అనేది.
ఎందుకంటే ఇది 30 లైన్. సో ఈ 30 లైన్ కూడా డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 లైన్ని ఈ 30 లైన్ని క్రాస్లోనే కలిపి దీనికి ఎటువంటి మూమెంట్స్ ఉండనన్నా ఈ పాయింట్ని ఇక్కడ జాయిన్ చేసాను. సో జాయిన్ చేసి సో ఇక్కడ బ్లాక్ అలా అయింది అక్కడతో మీకు. సో అక్కడతో మీకు బ్లాక్ ఆ విధంగా అయింది. ఓకే, ఇంకా మనకి ఇంకా హైట్ది ఇంకా ఉన్నాయన్న అవి కూడా డ్రా చేయాలి మనం. సో చూడండి, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైట్ లైన్ అన్ని హైట్ లైన్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ సేమ్ హైట్ లైన్ని బేస్ చేసుకోండి. అన్ని హైట్ లైన్స్ కూడా మళ్ళీ బేసింగ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఈ హైట్ లైన్ని బేస్ చేశాను నేను. సో చూడండి, సో ఇలా ఈ చివరికి మూమెంట్ చేసి ఇక్కడ పాయింట్ ఉంది అంటే చూడండి, ఈ బ్లాక్ మొత్తంలో ఇక్కడ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ దగ్గరికి అక్కడ పెట్టుకోండి. అక్కడ హైట్ వచ్చేసి మనకి 15 అన్న, అంటే టోటల్ హైట్ మనకి 60, ఇక్కడ 45కి ఇస్తాం కదా, మిగిలిన 15కి డాట్ పెట్టుకున్నాం మనం. సో అటుపక్క. సో అదేవిధంగా మళ్ళీ ఇలా రండి, ఎదరికి వస్తే మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వస్తాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఎంత ఆల్రెడీ మనం 60లో 25 తీస్తాం కాబట్టి మిగిలిన 35 పైకి ఉంటుంది. సో లైన్ గీసుకోండి, తర్వాత నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్తాను. ఇప్పుడు టోటల్ మిగిలింది మనకి ఈ చివరి లైన్ ఉంది కదా, ఇది 60 తీసుకోవాలి టోటల్గా. 60లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15, తర్వాత 30 గ్యాప్ వదిలి మళ్ళీ 15, అంటే టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ తీసేసుకుందాం. తర్వాత నేను దాన్ని డ్రా చేస్తాను. ఇంకా రఫ్ చేసి పాయింట్స్ వేసి నేను కట్ చేస్తాను. సో ఈ విధంగా ఇక్కడ 60 హైట్ తీసుకోవాలి, ఇక్కడ 35, ఇక్కడ 15. ఓకే, 3 పాయింట్ల దగ్గర 3 హైట్స్ తీసుకున్నాం. దాకా ఇక్కడ 3 పాయింట్ ఇక్కడ 3 హైట్స్ తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిన హైట్స్ తీసుకున్నాం మనం. సో చూడండి, వీటిని మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో డ్రా చేసుకున్నాం. ఇది 35 అన్నారు కాబట్టి సో 35, ఇక్కడ 15, సో ఇక్కడ బ్లాక్ చూసారు కదా, చూడండి ఈ చివరి లైన్లో ఇది 15, సారీ ఇది 2 వచ్చేసింది. సో 15, 2, 3. సో చూడండి, ఇక్కడ మనం హైట్స్ తీసుకున్నాం. సో ఇదంతా 15, 30, 15, ఇది 35, ఇది 15. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ని జాయిన్ చేశాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ 2 లైన్స్ని జాయిన్ చేయొచ్చు. సో అక్కడికి అలాగైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కింద లైన్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం లైన్ డ్రా చేయాలి. సో చూడండి, కింద లైన్ని నేను బేస్ చేశాను. దూరంగా పెట్టడం కారణం ఏంటంటే మళ్ళీ అడ్డం రాకుండా మనకి ఈ విధంగా ఎంత హైట్లో ఎంత లాంగ్లో పెట్టుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా లైన్ డ్రా చేసుకున్నాం లైట్గా, దాని తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంట్స్లో హైలైట్ చేసుకోవాలి. సో చూడండి, సో ఇప్పుడు మనం 3 పాయింట్స్ 1, 2, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి లైన్ 1, 2, ఇది 3. సో ఈ పాయింట్ నుంచి 3,
సో ఆ విధంగా మనం డ్రా చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మూమెంట్ ఇచ్చుకున్నాము. ఈ మూమెంట్ వచ్చేసి ఎంత అన్నది ఒక్క నిమిషం. ఆ మూమెంట్ వచ్చి లోపలికి 15 ఉంటుంది బ్లాక్ లోపలికి. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 15 ఈ పాయింట్ దగ్గర 15 లోపలికి మళ్ళీ. అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఇక్కడి నుంచి ఈ చివరి పాయింట్ ఇక్కడ మనం 15 లైన్ పెట్టుకున్నాం కదా పోయేటు. సో ఇక్కడికి వచ్చేస్తే ఇందాక మనకి ఇది 60లో ఇక్కడ 10 యూస్ చేసాం. సో మిగిలిన 50 15 కాదు ఇక్కడ 50 వస్తుంది అన్నమాట. ఇక్కడ 50 మనం డ్రా చేయాలి. సో చూసారు కదా బ్లాక్ ఆ విధంగా మనకి ఇక్కడ వచ్చింది. ఈ పాయింట్ కూడా డ్రాయింగ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ హైట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ని కూడా చెలిపేయచ్చు. చూసారా, అంటే ఇక్కడ ఈ పాయింట్ని ఇక్కడ 15 దగ్గర పాయింట్ని అటాచ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ లోపలికి ప్రతిదీ కూడా 15 చూడండి. ఈ లోపల పెట్టుకున్న లైను అదేవిధంగా ఇక్కడ 15. సో 15 పెట్టుకున్నాం. రెండాటికి హైట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ 3 వస్తుంది కదా, అంటే 30 సెంటీమీటర్స్ వస్తుంది. రెండాటికి సెంటర్గా జాయిన్ చేస్తాం. ఓకే, సో జాయిన్ చేస్తాం. అండ్ ఇక్కడ 50 చూసుకోవాలి కదా, ఇది 50 మరి 2 3 4 5. సో 5 వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అలా మనం చూసుకున్నా ఈ లైన్స్ని బేస్ చేసుకున్నా మనకి కరెక్ట్గా ఉంటుంది. అది సో ఇది 45 వస్తుంది, 10 కాదు 50 కాదు. చెప్పేసాను మీకు. సో ఇక్కడ 45 తీసుకోవాలి. అంటే క్రాస్ సెక్షనల్ వ్యూలో మారింది కదా. సో 5 mm అనేది రెడ్యూస్ అవుతుంది మీకు ఇక్కడ 3 4 5. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 కూడా టచ్ అవుతుంది. సో ఇది మీ బ్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా. సో ఇంకోటి ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ బ్లాక్ అయింది కదా. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఈ లైన్ ప్యారల్ చేసుకోండి. ఈ కింద లైన్ ఈ లాస్ట్ లైన్ని ప్యారల్ చేసుకుని సో ఈ పక్క అంటే సెట్ స్క్వేర్ మీద దీన్ని పెట్టాను నేను. చూడండి, ఎగ్జాక్ట్గా దీన్ని పెట్టాను. దీనికి పెట్టేసి మూమెంట్ ఇచ్చుకుంటే ఇక్కడ దాకా మూమెంట్ వచ్చింది కదా. మళ్ళీ దీనికి ఇలా. సో ఇది టోటల్ బ్లాక్. ఒక్క నిమిషం ఇవన్నీ కూడా ప్రింట్ వచ్చేసి మీకు బ్లాక్ మొత్తాన్ని చూపిస్తాను. సో చూడండి, సో
ఇది మీ టోటల్ బ్లాక్ నాన్న. ఈ విధంగా బ్లాక్ ఉంటుంది. సో నేను మెజర్మెంట్స్ ఇస్తాను, నేను నార్మల్గానే ఇస్తాను. మీరు అన్నీ కూడా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, నీట్గా గీయాలి. సో ఇది టోటల్ హైట్ వచ్చేసి, టోటల్ లెంత్ వచ్చేసి 45. ఇది ఒక్కో దానికి ఎగ్జాక్ట్, ఇది ఒక్కోటి 15. ఓకే. సో ఇది చూడండి, సో ఇది 15 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హైట్ 45, ఇది 10, ఇది 15. సో చూడండి, అంటే ఇది 15, ఇది 10, ఇది 45. నేను మామూలుగా ఇస్తున్నాను మెజర్మెంట్స్. మీకు మీరు తీసుకోవాలి, నీట్గా డ్రా చేయాలి. ఇది 10, ఇది 10, ఓకే. ఇది 25. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది కదా, ఈ లైన్కి ఇక్కడ మళ్ళీ ప్యారలల్గా పెట్టుకొని ఇలా తీసుకోవాలి మీరు. సో ఇది 15, అంటే ఈ లైన్కి 15 ఇక్కడ, తర్వాత దీనికి 30, తర్వాత మళ్ళీ ఇది 60. సో ఆ విధంగా తర్వాత ఇక్కడ 15, 30, 15, ఇది 60 ఎగ్జాక్ట్. ఇది 30 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది 45. సో చూసారు కదా. సో ఈ విధంగా బ్లాక్ అనేది మీకు ఉంటుంది. సో బ్లాక్ డ్రా చేయండి నీట్గా. ఓకే, వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నేను చాలా బాగా. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. ఓకే.